అంటే ఇప్పుడు నేను బీర్ తాపేగానే చెడిపోయింది, అప్పుడు మీ వాడు వస్తాం బీర్ తాగానే చెడిపోయింది, అప్పుడు మీ వాడు ఇంకా రేపటి నాడు ఏమైనా చేస్తాను ఇంకా ఏమైతట్టున్నావు ఇంకా బీర్కి ఏమైతానా? ఆయన అంటే నీకు కూడా అలవాటు ఉంది ఏంది బీర్ పట్టుకుంటున్నావు అన్ని చేస్తున్నావు, స్టెప్ కూడా తింటున్నావు. మీ జీవితం బట్టలు కుడిచిపోని నువ్వు చెప్పకనా మాకు అంటే ఊకుంటున్నాం కానీ చెప్పి అలవాట్లేదు ఏం లేదు చూడు మరి ఎట్లుంటది అట్లుంటది ఇక చాలా హ్యాండ్సమ్ అంట జర మంచిగా. హలో అన్న అన్న ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నానా? వచ్చిండు అన్న నాదే నాయమటే ఉండవు పనికి ఈరోజు ఓలే అన్న, ఈరోజు సండే కదా నాయమట ఉన్నా అంతే. కూర్చున్నాం ఇట్లా బిల్డింగ్ పైన. ఏం లే అన్న కుర్కురే తింటున్నాం టైంపాస్ చేస్తున్నాం. మా అన్నతో అది చెప్పకు తాగుతున్నట్టు. ఎందుకు భయమా మీ అన్నతోనే? ఏ పిచ్చ లైట్ మీ అన్నకి ఎందుకు భయపడుతున్నావు? ఏమన్నా వస్తే మీ అన్న వస్తే చూసుకుంటా నేను మీ అన్న చూసుకుంటా నేను భయమా మీ అన్న? ఇంతే ఇంకెప్పుడు తాగుతావు ఇంక ఈ ఏజ్ లో కాకపోతే? మీ అన్నకు భయపడతా అంటూ బీడి తాగుతున్నాం. ఏమైందన్న ఇప్పుడు మళ్ళా మీరు తాగితే తాగి రవాణేందుకు చెడగొడుతురా? చెడగొట్టిరన్నా తాగుతా అన్నాడు తెచ్చుకొని తాగుతున్నాము ఆదివారం అని తాగుతున్నావు సరే, మీరిద్దరు తాగుతున్నారు. ఆ బీర్ ఏంది మళ్ళా వాడికి ఎందుకు? అవునన్నా మేము తెచ్చుకున్నాము, ఆయన కూడా తాగుతా అన్నాడు తెచ్చుకున్నాం తాగుతున్నాం. ఏమైంది తాగినా తప్పేనా? ఫోర్స్ చేస్తేనే నేను తాగుతలేదురా, నేనే తాగుతలేను. నువ్వు తాగిపోతే నువ్వు తాగిపోతే ఆయన తాగొద్దా? ఇక నువ్వు తాగుతా తాగొద్దని మరి రూల్ ఉందా? బబ్లు నువ్వన్నా చెప్పాలి కదరా అన్న. ఆయన తాగుతానన్నాడు నా పాపం ఎందుకని ఏదో ఆయనకు అలవాటు మేము తెచ్చుకున్నాం కాబట్టి మేము తెచ్చుకున్నాం. ఎందుకు ఇట్లా చెడిపోతున్నారు చెప్పు, నాకు అర్థమైతలేదు. సరే నువ్వు అంటే తాగిన నువ్వు తాగుతున్నావు అయిపోయినావు, తాగుతున్నావు. ఎందుకు చెడగొడుతున్నావు? వాడిని ఎందుకు చెడగొడుతున్నావు? అవునన్నా ఏమన్నా చిన్న పొర్రలా పాలు తాగుతురా ఏంది? చిన్న పొర్రలాక పాలు తాగుతురా వాళ్ళు? అంటే ఇప్పుడు మందు తాగాలి ఒక బీర్ తెచ్చుకున్నా ఆయన ఒక బీర్ తెచ్చుకుని తాగుతున్నాము. ఏమైంది అన్న వచ్చి నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుండేంది? తాగిపించడం అయితే నేనే తాగిపిస్తా మా వాడిని. అవునన్నా ఇద్దరు అన్న తమ్ములు కాబట్టి మీ ఇద్దరికి తాగిపిస్తే గలీజ్ ఉంటుందని తాగిపోయాలి. నేను దోస్తులం కాబట్టి మేము తెచ్చుకుని తాగినాం. దాంట్లో ఏమైతుంది అన్న నీకేమైతుంది? మరి ఏం తెచ్చుకోరు ఏంది ఇవి ఏంద్రా ఇట్లా చేస్తున్నావు? అవునన్నా తాగుతున్నాము తాగినా తప్పైనా? మంచి ఒపీనియన్ ఉండేరా నాకు, మంచిగా ఉంటావని మంచి ఒపీనియన్ ఉండే మొత్తం. అంటే ఇప్పుడు తాగినంత మాత్రాన నేనేం గలీజ్ కాదు కానా? నేనేంది బీర్ ఇది ఈ లైట్ బీర్కి ఏమైతుందా? నీతోటి వాడిని పంపకపోతుండే తెలుసా నేను? బీర్కి ఏమైతా నాకు అదేమన్నా కాడా అన్న కాడా? సరే వాడు డైలీ అరే మళ్ళీ వానికి ఏం సైకిల్ చేస్తున్నారా నువ్వు? ఆయన తాగుతానన్నా పాపం ఎందుకైనా తాగటం నీటి ఆగోదని. నువ్వు ఏమైతుందన్నా ఇది ఏమన్నా బీరా? ఏమన్నా బీర్కి ఏమైతే చెప్పా ఏమన్నా హార్డా? అది హార్డ్ అని కాదురా, అది ఫస్ట్ బీర్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత హార్డ్ తాగుతారు. తర్వాత నేను ఏమంటాను తెలుసా, మేము తాగుతా అన్నాడు తెచ్చుకొని తాగుతున్నాం గంతేగాని చెడగొడదాం. ఇప్పుడు వాడిని చెడగొడదామని అంటే ఇప్పుడు నేను బీర్ తాపేగానే చెడిపోయింది, అప్పుడు మీ వాడు వస్తాం బీర్ తాగానే చెడిపోయింది, అప్పుడు మీ వాడు చెడిపోయినా ఇప్పుడు బీడు తాగి రేపు మళ్ళా ఇక వైన్ పెద్ద పెద్ద బ్రాండ్లే తాగుతాడు. తాగని మరి ఆయన ఇష్టం అది. అంటే వాడు పెళ్లి కాలేరా? ఇప్పుడు పిల్లని కూడా అవునన్నా నేనేమన్నా ఒక బీర్ తాగానే మీ వాడు ఏమి అది కాలేగా, అప్పుడు మీ వాడు ఆగం కాలేగా ఒక బీర్ తాగానికే. అరే బబ్లు నేను కొడతారా? నువ్వు వాడికి ఎంత ఏజీ బాగా నీకు తెలియదా? తమ్ముడు వాడు ఇంత చిన్న చిన్న ఏజ్ లో నువ్వు ఆ బీర్లు పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఎట్లా తాగబుద్ది? అరే ఏమైందన్నా చేతిలో నువ్వు చెయ్యేందుకు ఇస్తున్నావు అన్న మీద? అవునా చేతిలో ఎందుకు ఇస్తున్నావు? ఆయనకి ఇష్టమైన ఇంకా దిశేపు కూర్చో, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన ఏం చేస్తాడో చూద్దాం. కూర్చో నువ్వు కూర్చో. ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తాడా? మాట్లాడుతున్నా తమ్ముడు.
బాను నువ్వు ఏమైనా ఉంటే నువ్వు వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టు, ఆ. అర్థమైంది? ఇంకా ఒక్క బీర్కి ఏమైతుందా అన్న? మీ కూడా ఏమన్నా ఆగమవుతాడు ఒక్క బీర్కి? వానికి నేను పని ఇప్పించిన, పని చేసుకో అని చెప్పి వాడు పొద్దున పోతున్నాడు వస్తుండు. ఈరోజు సండే సరే హాలిడే అని చెప్పి నువ్వు ఫస్ట్ చేది. ఏమైందన్నా? మేము తెచ్చుకున్నా నువ్వెట్లా నువ్వెందుకు కట్టుకుంటాం? మేము తినొద్దా? స్టఫ్ కానీ తెచ్చుకున్నాము. ఇది ఒక మంచి పద్ధతే నా చెప్పు. ఎందుకన్నా గాడి అమ్మ వయసుకు వచ్చిండు ఒక బీర్కే నువ్వు ఇంత ఆమైతే ఇంకా రేపటి నాడు ఏమైనా చేస్తే నువ్వు ఇంకా ఆమైతట్టున్నావు. ఇంకా బీర్కి ఏమైతుందా? గట్లా మాట్లాడుతున్నావు. నుంచి అలవాటు చెప్పిస్తున్నాను. ఆడే తాగుతున్నాడు, దోస్తులు తాగినంట అన్న, నేను కూడా తాగుతా అన్నట్టు తీసుకొని వచ్చిన బిల్డింగ్ పైనకి. వాడు చెడిపోయింది, ఓకే, చెడగొట్టేసినావు వాడిని, వాని జీవితం మడల కలిపేసి. అంటే ఒక బీర్కే మొట్టలు గడిచిపోయింది అప్పుడు జీవితం, వాని జీవితం సర్వనాశనం చేసినావు. వాని సరిపోక వీని జీవితం కూడా నాశనం చేద్దామని కూర్చున్నావు. అది కాదన్న, ఇప్పుడు వీని జీవితం ఏం నాశనం అని చెప్పి ఒక బీర్ తాగినందుకు ఏం జీవితం నాశనం అయింది అంటున్నావు? వాడు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరికి తెలుసు? ఆడు మొన్ననే తాగుతుండు, మొన్ననే తాగుతుండు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పరిస్థితి ఏంది? అరే బబ్లు నువ్వు మొన్న సందే తాగుతున్నావు కదా బీరు. ఫోన్ చేయాలా నేను ఇప్పుడు? ఎందుకన్నా డాడీ విషయాలు ఫ్యామిలీ విషయాలు ఎందుకు వస్తున్నావు? ఏమైనా ఉంటే మాకు చెప్పాలి, అంత ఇంటి దాకా పోవద్దు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తా అని చెప్పిన, డాడీకి ఫోన్ చేసి అడుగుతా ఎందుకు చేసావా? నిన్ను చెప్పినా ఏమన్నా నీకు? నేను తాగుతున్నా నీకు తెలుసా? ఇప్పుడు తెలుసు కానీ ఒక్కసారి తాగిండాడు, ఏదో మేము ఉన్నాం కాబట్టి తాగిండు, లేకుంటే నువ్వు అన్నాన్ని క్లోజ్ చేసుకుంటుంటే నువ్వు బీర్ ఎందుకు ముట్టుకుంటున్నావు? కొడుకుని అంటే నీకు కూడా అలవాటు ఉంది ఏంది? బీర్ పట్టుకుంటున్నావు, అన్ని చేస్తున్నావు, తప్పు కూడా తింటున్నావు. మీ తమ్ముడే అంటుండో నీకు అలవాటు ఉందని. నాకు అలవాటు ఉంటే నేను భయపడని నేను అర్థమవుతుందా? మీలాగా మిద్దె పైన కూర్చొని నేను రోడ్ మీదనే కూర్చొని వైన్ షాప్ లోనే కూర్చొని అలవాటు ఉందా? మేము కూడా వైన్ షాప్ లోనే కూర్చుందాం అనుకున్నాం, అందరం కూడా ఎందుకు గలీజ్ అని చెప్పి బిల్డింగ్ పైన సెట్ చేసుకున్నాం. అర్థమవుతుందా? అలవాటు కూడా నువ్వు సెట్ చేసుకోరా, నువ్వు సెట్ చేసుకో అన్నా. నువ్వు చేతులు లేపకన్నా, నువ్వు బీపీ రేజ్ చేసినట్టు చేయకన్నా. చేతులు లేపుతున్నావు ఏందన్నా? అప్పుడా కూడా అర్థమవుతుందా? నేను తాగిన ఆల్రెడీ సగం. నువ్వు ఎంత తాగినా నువ్వు నేను ఇప్పటిదాకానే చూసినా, నువ్వు మీరు నిల్చున్నప్పుడే చెయ్యేస్తున్నావు. నేను మంచి మర్యాదతో చెప్తున్నాను, మా ఇష్టం అన్న, మా జీవితాలు మేము గుడుపుకుంటాం, ఏమైనా వేసుకుంటాం, నీకు ఎందుకన్నా? మీ జీవితం బట్టలు గుడిచిపోని నువ్వు చెప్పకన్నా మాకు. ఆయనకి లేని బాధ నీకెందుకు? నాకు బాధ. ఏం బాధ? అన్నకు బాధ అంటే చెప్పు. నువ్వు చేద్దాం, పెళ్లి చేద్దాం. నీకు రేపు పిల్లనియర్ చెప్తున్నా కదా, ఒక బీర్కే పిల్లనియర్ అప్పడానికి ఆయనకొక్క బీర్కే పిల్లనియరా నాన్న? వాళ్ళ జీవితం ఖరాబ్ అయింది ఒక్క బీర్కే. అరే మీరు ఇప్పుడు ఒక తమ్ముడు లెక్క, అన్న లెక్క మీకు తమ్ముడు. అవునన్నా, అన్న లెక్క చెప్పాలి. ఆయన పేరేమో వాళ్ళ ఇంట్లో చెప్తా అంటావు, నా పేరేమో నా మీద చెయ్యి చేసుకుంటావు. అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇక చెయ్యి చేస్తున్నావు, కొట్టమని ఏముంది? మళ్ళా ఎట్లుంటది? మళ్ళీ స్ట్రాంగ్ ఉంటది మొత్తం. ప్రేమిస్తే అంటే ఇప్పుడు నన్ను తాగి ఇప్పుడు ఏమైంది? ఆడ అన్నాడు ఇప్పుడు ఏమన్నా తప్పు మాట్లాడిండి? ఆడ తాగిండి అని ఒక బీర్ తాగిండి అంటుండు. అట్లనే ఉంటది అన్న, స్ట్రాంగ్ ఉంటది కాబట్టి స్ట్రాంగ్ ఉంటది మరి. నువ్వు వచ్చి తాయిటోళ్ళు మొత్తం డిస్టర్బెన్స్ చేసి అది చేయక నన్ను ఇష్టం వచ్చినట్టు చేయక, అర్థమవుతుందా? అంటే ఊకుంటున్నాం కానీ అలవాట్లేదు ఏం లేదు, చూడు మరి ఎట్లుంటది అట్లుంటది ఇక.